అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా పద్యాలు ఎన్ని రకాలనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పద్యాలు రకాలని ఇచ్చినాడు. అర్థమవుతుందా? మనకున్న పద్యాలు ఎన్ని రకాలు, అవి ఏంటివి అనేది. పద్యాలు 3 రకాలమ్మా. అవి వృత్త పద్యాలు, జాతులు, ఉపజాతులు. వృత్త పద్యాల్లో ఉత్పలమాల, చంపకమాల మొదలైనవి, వర్తేవం, శార్దూలం ఇట్లాంటివి ఏంటంటే వృత్త పద్యాలు. దీన్ని వృత్తాలు అని అంటారు. తర్వాత రెండవది జాతి పద్యాలు, జాతులు. కందం, ద్విపద మొదలైనవి జాతులు. కందము, ద్విపద ఇట్లాంటివి ఏంటివి జాతులు. కందం, ద్విపద. వృత్త పద్యాలు ఏంటి? చంపకమాల, ఉత్పలమాల, మర్తేవం, శార్దూలం. జాతులు కందము, ద్విపద. తర్వాత ఉపజాతి పద్యాలు. ఉపజాతి పద్యాల్లో తేటగీతి, ఆటవిడది, సీసం మొదలైనవి ఉపజాతి పద్యాలు. అందరికీ ధన్యవాదాలు. పద్యాలు ఎన్ని రకాలంటే వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. వృత్త పద్యాల్లో ఏమొస్తాయి? ఉత్పలమాల, చంపకమాల, మర్తేవం, శార్దూలం వస్తాయి. జాతి పద్యాల్లో కందం, ద్విపద వంటివి వస్తాయి. ఉపజాతి పద్యాల్లో ఆటవెలది, తేటగీతి వంటి సీసం మొదలైనవి వస్తాయి. పద్యాలు 3 రకాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం